నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మంచు విష్ణు గారు చాలా హోప్స్ పెట్టుకున్నారు కన్నప్ప మూవీ మీద. సో ఆ కన్నప్ప మూవీ ఫస్ట్ హాఫ్ చూసిన బీవీఎస్ రవి గారు రచయిత, ఆయన రివ్యూ చెప్పారట. ఏం చెప్పారు ఆ రివ్యూ గురించి? కొన్ని సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోకి మనం సరదాగా వెళ్ళినప్పుడు పిల్లలు వర్క్ చేస్తూ ఉంటే ఆ రషెస్ చూస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏంటంటే సడన్గా ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తాయి కొన్ని. అలా బీవీఎస్ రవి అతని పేరేంట, తను కన్నప్ప ఈ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోకి వెళ్ళినప్పుడు కొన్ని రషెస్ చూశాడు. ఫస్ట్ హాఫ్ వర్క్ అయింది, ఇంకా మిగతాది అవుతా ఉంది. అది చూసి తనకి తెగ నచ్చేసింది. అఫ్ కోర్స్ హీ ఇంప్రెస్డ్, సింపుల్ చెప్పాలంటే. నాట్ ఓన్లీ ఈ అబ్బాయి, చాలా ఇప్పుడు మనమైనా సరే మన ఈ యూట్యూబ్ స్టూడియోలో కూడా చెప్తున్నా, మనం అలా వచ్చిపోయేటప్పుడు ఎడిటర్స్ ఏదైనా థంబ్నెయిల్స్ ఏదో చేసేటప్పుడు అప్పుడప్పుడు అటెన్షన్ గ్రాప్ చేస్తాయి, అరే భలే ఉందే అనిపిస్తాయి. అంతే సినిమాకైనా అంతే. అండ్ మహామహులు వచ్చినప్పుడు మంచి రైటర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అలా అటు ఇటు తిరిగేటప్పుడు పిల్లలు ఏమన్నా పని చేస్తూ ఉంటే ఆ సన్నివేశం భలే ఉంటే అలా ఆగి ఇలా చూడబుద్ధి అవుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. అరే ఎంత బాగుందో ఇది అనిపిస్తుంది మనసుకి. అలా అనిపించింది కన్నప్ప. సో ఆబ్వియస్లీ కన్నప్ప గురించి మాట్లాడుతుంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పుష్ప ఏమైందంటే డిసెంబర్ 6th రిలీజ్ అనుకున్నారు ఫస్ట్. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆ రషెస్ చూశారు. సార్ ఇది 6th రిలీజ్ చేసే సినిమా కాదు సార్, ఒకరోజు ముందు రిలీజ్ చేయండి, థర్స్డే నుంచే దీని వసూళ్ళు బాగుంటాయి, మా మాట వినండి అని వాళ్ళు పుష్ చేస్తే ఓ రోజు ముందు రిలీజ్ చేశారు. ఓకే, అది పుష్ప. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు బీవీఎస్ రవి అని ఆయన ఈ సినిమా చూశాడు. ఖచ్చితంగా ఇది డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి కనుక చూపిస్తే, ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే, సార్ ఇది మీరు ఫ్రైడే రిలీజ్ చేయాల్సిన సినిమా కాదు, థర్స్డే రిలీజ్ చేయండి, దాని మీద ఏదో ఉంటుందని చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు ఓవరాల్ కన్నప్ప గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక పీరియాడిక్ డ్రామా అండ్ హిస్టరీ. 10 మంది 10 విషయాలు తెలుసుకోవాల్సిన సినిమా. రూమర్స్ ఉంటాయి వాటి మీద, అండ్ సినిమాని డ్యామేజ్ చేయడానికి చాలామంది ఉంటారు. ఆబ్వియస్లీ వాళ్ళ ఇంట్లోనే మంచు మనోజే ఉన్నాడు. ఈ సినిమాని డ్యామేజ్ చేయడానికి వాళ్ళ టీం కూడా ట్రై చేస్తుంది ఫ్లాప్ చేయడానికి. ఇవన్నీ పక్కన పెట్టేసి, గ్రీఫిక్ అన్నీ పక్కన పెట్టేసి ఒక లెసన్ లాగా, అంటే ఇప్పుడు ఒక కథ మనం తెలుసుకోవాలంటే పుస్తకం చదువుతాం లేదా కార్టూన్ రూపంలో చూస్తాం. తెర మీద అంత పెద్దగా విజువల్ వండర్ ఉన్నప్పుడు చూడడానికి తప్పేంటి, కథ తెలుసుకోవడానికి వెళ్ళండి, తర్వాత లోపాలు వీటి గురించి మాట్లాడుకోవచ్చు. ముందు అసలు కథ ఏంటి, ఆ కన్నప్ప ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఇవి కదా మనం తెలుసుకోవాలి. దానికోసం అందరూ థియేటర్కి వెళ్ళి కథని కథలాగా తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయితే కన్నప్ప ఖచ్చితంగా అందరికీ నచ్చుతాడు. ఓకే, థ్యాంక్ యూ సార్.